అంగీకరించే స్థితిలో నేను లేదు. వేణుమాధవ్ గారు చెప్పాలనుకుంటారు. సార్ భరత్ గారు చెప్పండి. ఇంతకుముందు మన హరికృష్ణ గారు, తర్వాత మల్సరెడ్డి గారు వాళ్ళ మాటలు నేను విన్నాను. ఇక్కడ సమస్య వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. సార్ ఇక్కడ జరుగుతా ఉన్నది కాలేజీల లిస్టు మల్సరెడ్డి గారు చెప్పాలి. ఇవాళ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఎన్నో ఉన్నాయి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఎన్ని ఉన్నాయి. ఈ లిస్ట్ వచ్చి సార్ ఒక చిన్న మాట, 800 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉంటాయి సార్, 178 మాత్రమే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి సార్. 800 కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ ఉన్నాయి సార్. ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు, పేద విద్యార్థులకు సమకూర్చినవి విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశం 178 కాలేజీలు మాత్రమే ఈ తెలంగాణలో ఉన్నాయి సార్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు. కానీ 800 కళాశాలలు తెలంగాణలో ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి సార్. అట్లాగే 261 కళాశాలలు బీటెక్ కాలేజీలు ఉన్నాయి సార్. అంతాగే ఫార్మసీ కాలేజీలు 169 ఉన్నాయి సార్. 25 గవర్నమెంట్ బీటెక్ కళాశాలలు మాత్రమే ఉన్నాయి సార్. అంటే సంఖ్య చూడండి సార్, ప్రైవేట్ వర్సెస్ గవర్నమెంట్ వర్సెస్ ఈ రెండింటి మీద సంఖ్య చూస్తే నకకు నాగలకు మనకు తేడా ఉన్నది సార్. అంటే విద్యార్థులకు, పేద విద్యార్థులకు ప్రభుత్వాలు విద్యాపరంగా ప్రజల యొక్క సంఖ్యను చూసి కళాశాలల సంఖ్య ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది సార్? ప్రభుత్వానికే ఉంటది. ఇవాటి ప్రభుత్వాలు ప్రైవేటీకరణలో భాగంగా తీసుకొని వచ్చి సార్ మొత్తం విద్యను కూడా ప్రైవేట్ పరం చేసి ఇవాళ 800 కళాశాలలు రావడానికి గల కారకులు ఎవరు? ప్రభుత్వమే కాదా సార్? ఇవాళ ప్రభుత్వాలు కాదా? ఇవాళ మన హరికృష్ణ గారు అంటున్నారు ఇవాళ కొన్ని కళాశాలలో ల్యాబులు లేవు. ఇది వాస్తవమే, హరిగారు చెప్పింది వాస్తవమే. కానీ వీటన్నిటిని ఎంక్వైరీ చేసి కళాశాలలు మంచిగా ఉన్నాయా, మంచిగా లేవా, ప్రభుత్వ పాలసీ ప్రకారం నడుస్తున్నాయా, నడుస్తలేవా అని చూడాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది సార్? ప్రభుత్వానికే ఉంటది. కానీ ఇక్కడ ఒకటి ఎమోషన్ ఉంటుంది సార్, సెంటిమెంట్ ఉంటుంది సార్. విద్యార్థులు సార్, ఇవాళ విద్యార్థులు గతంలో పడ్డ సార్ జనగాం ఏరియా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెడితే కరెక్టేనా? ఫీజు రీయింబర్స్మెంట్ విద్య అనేది అనంతం సార్. కాలేజీస్ కైనా ఫీజు రీయింబర్స్మెంట్ కైనా ఇప్పుడు మినిమం లేని వాటిని నడిపేయకపోవడమే బెటర్ కదా. భరత్ గారు, ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది అనేది ఏకాభిప్రాయం. అది మదన్న గాని కానీ ఇవ్వలేకపోతున్నది 13-14 సంవత్సరాలుగా ఇవ్వలేకపోతున్నది టైం కు. ఎప్పుడు 13-14 సంవత్సరాలు కాదు, వాస్తవానికి 2009 నుంచి 2012-13 వరకు బాగానే రన్ అయింది. నేను అదే చెప్తున్నా, 2012 నుంచి 13 సంవత్సరాలు అయింది కదా, 12 అంటే అదే కిరణ్ కుమార్ రెడ్డి కదా అన్నది. అప్పుడు కాలేజీల మీద టాస్క్ ఫోర్స్ వేసి వీళ్ళు ఎవరు పెట్టమన్నాడు, కాలేజీ కోళ్ల ఫారెన్ లో కాలేజీలు ఎవరు పెట్టమన్నారు, ఆయన స్టార్ట్ చేశాడు. తర్వాత కేసీఆర్ కంటిన్యూ చేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేదు, పైసలు ఇస్తలేదు, రెండు ఉన్నాయి కదా. అంటే ఈ ప్రభుత్వం యొక్క పాలసీ అది. అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే ఎవరిని భయపెట్టడం కానీ లేదా భయపెట్టాలని ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయదు. గత ప్రభుత్వం ఏం చేసింది, భయపెట్టి లొంగ తీసుకొని ఇక మాకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోయినా సరే మమ్మల్ని బతకనియండి చాలు అనేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు ఒకవేళ కాలేజీలు మేము ఇయ్యము ఎంసెట్ జరపడానికంటే ఎంసెట్ పోస్ట్ పోన్ చేసిన తప్ప వీళ్ళకి లొంగలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోండి అనేది ఒకటి. నేను ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే లేని స్థలాల్లో కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెట్టండి, నేను తప్ప అంటలేను. కానీ వరంగల్లో ఉన్న కాలేజీల్లో 1000 సీట్లు ఉండగా 200 మంది స్టూడెంట్స్ ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ కాలేజీలు ఇంటింటికి పోయి అడ్మిషన్లు చేసుకొని ఈ విధమైనటువంటి పరిస్థితి చేస్తే ఖచ్చితంగా ఈ రోజు ఏముంది, డిగ్రీ కాలేజీలు చాలా వాటిలో నిండట్లేదా? గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇప్పుడు వాళ్ళు చెప్పే 170 దాంట్లో కూడా 50% సీట్లు కూడా నిండలేదు. ఒకటి. రెండవది ఏమైంది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఇక్కడ ఏమైతుంది అంటే ఇప్పుడు వారు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ప్రతి సంవత్సరం 10,000 చొప్పున 3 సంవత్సరాల 30,000 ఫీజు ఇస్తారు. కాబట్టి అవసరమైతే 10,000 రూపాయలు విద్యార్థికి ఇచ్చి విద్యార్థిని చేర్చుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో అనేక కాలేజీల్లో కొనసాగుతున్నాయి. డిగ్రీకి ఎంత ఇస్తున్నారు? 10,000. డిగ్రీకి 10,000 నుంచి 18,000 వరకు రకరకాలైనటువంటి కామర్స్ అని ఇంకోటని యూనివర్సిటీ వైజ్ గా ఉన్నాయి. ఇంటర్ ఎంత ఇస్తున్నారు? ఇంటర్ కు చాలా తక్కువ ఉంది. ఇంటర్ కు అది మేము చేసినటువంటి కారణం వల్ల 2,000కి మించి ఇస్తలేరు ఇంటర్ కు. దాంతో ఇంటర్ చాలా మీగర్ అన్నమాట. అందుకే బీటెక్ మాత్రం 35,000. బీటెక్ 35,000 మాత్రమే కాదు, 10,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఫుల్ ఇస్తున్నారు.
అదే విధంగా 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి మంచి 10,000 ర్యాంక్ అంటే మంచి ర్యాంకే, మంచి ర్యాంకు వాళ్ళు మంచి వాళ్ళ మీద పెట్టుబడి ఓకే, కానీ లక్ష ర్యాంక్ వచ్చినాడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం అండి? తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వచ్చే వరకు ఏమైతుంది, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటితోటి ఏంది ఈ రోజు 30% స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో 70% అమౌంట్. ప్రపంచంలో ఇంతమంది ఇంజనీర్లు నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ తయారు కావట్లేదు. నేను లేదు అదే చెప్తున్నా, 20 కోట్ల జనాభా గల ఉత్తరప్రదేశ్ లో కూడా ఇంతమంది ఇంజనీర్లు తయారవుతారు. నేను మేజర్ ఖర్చు ఇదంతా ఇంజనీరింగ్ కే పోతుంది. ప్రతి ఒక్కటి ఇంజనీరింగ్ చెప్పుకోవడం ప్యాషన్, దాని పాస్ పర్సెంటేజ్ బయట ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయనేది పక్కన పెడితే కనుక, అందుకనే చెప్తారు ఇప్పుడు మేజర్ గా డిగ్రీ ఇంటర్ జూనియర్ కాలేజీలకు 2,000 నెగ్లిజిబుల్, డిగ్రీ కాలేజీలు 10-18,000 అంటే మోడరేట్. సో ఇంజనీరింగ్ కే ఎక్కువ పోతున్నది 35,000. మన ఆరి ఒక విషయం చెప్తా మీకు, ఎంసెట్ లో 0 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఆయనకి ఇంటర్మీడియట్ లో మార్కులు గనక పాస్ అయితే అల్టిమేట్ గా ఈ విల్ గెట్ 2 or 3 మార్క్స్, ఇది 25% వెయిటేజ్ లో. ఇప్పుడు 25% ఈ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ లేదనుకోండి, అంటే ఈవెన్ 10 మార్కుల లోపల వచ్చిన వాడు కూడా ఇంజనీరింగ్ చేరుతున్నాడు. తర్వాత ఈ గొప్పతనానికి 45% మినిమం ఉండాలి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో చేరాలంటే దాన్ని తగ్గించి ఈవెన్ పాస్ అయితే చాలు ఇంజనీరింగ్లో చేరవచ్చు అనేటటువంటి చట్టం తీసుకొచ్చారు. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి 2 రకాలు ఉన్నాయి, దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. నార్మల్ డిగ్రీ చేరితే వాడు మంచి కాదు విద్యార్థి, అంటే నార్మల్ డిగ్రీ చేరితే వాడిని కనీసం ఊళ్ళో వాడు కనీసం ఊరికి రాత్రి పోయి మళ్ళీ రాత్రి రావాల్సినటువంటి పరిస్థితి, వాని తల్లిదండ్రికి కూడా ఒక నామోషి. ఏం చదువుతున్నాడంటే అయ్యో ఎందుకు నాకు చెప్తే నేను పల్లారాజు తో మాట్లాడి సీట్ ఇప్పిస్తుంటే కదా అంటారు. సో ఇటువంటి పరిస్థితి ఈ కాలేజీలు అన్నింటిలో కూడా 10 లక్షలు 12 లక్షలు డొనేషన్. సో కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితులలో సో అల్టిమేట్ గా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా హరి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ 10 లక్షలు 15 లక్షలు డొనేషన్ తీసుకునేటువంటి ఈ 15-20 కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హ్యాపీగా ఉన్నాయి, మనకి ఏం సంబంధం లేదు, ఆ పైసలతో నడపొచ్చు కాలేజీ. కానీ అల్టిమేట్ గా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో సరే వాళ్ళు ఆశకు పోయి డిగ్రీ కాలేజీని కాస్త ఇంజనీరింగ్ కాలేజ్ చేసుకొని ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఈ యొక్క విషయ సర్కిల్లో ఇరుక్కొని ఉన్నటువంటి పరిస్థితి. సో కంక్లూడ్ చేద్దాం హరికృష్ణ గారు.